కాబట్టి మదంతో మాట్లాడేప్పుడు బుర్రా నోరుకి కాస్త లింక్ పెట్టుకుని మాట్లాడితే పద్ధతిగా ఉంటుంది. చిన్న వయసులో హోదాలో ఉన్నావు కాబట్టి తగ్గి మాట్లాడితే మంచిదని హెచ్చరిక చేస్తున్నాం. సార్, రాజధానికి సంబంధించి నిన్న జగన్ గారు కూడా మాట్లాడడం జరిగింది. కానీ నారాయణ చెప్తున్నా నదీ పరివాహక ప్రాంతాల్లో నిర్మాణాలు లేవు, ఎక్కడే డెవలప్మెంట్ ఉంటే బాగుంటుంది అంటే కూడా ఆయన నా కామెంట్ చేస్తున్నారు. సార్, ఇక్కడ జగన్ గారు అన్నదే ఊరికే చాలా అసహ్యంగా, నిర్లజ్జగా, అమానవీయంగా మనిషి జన్మే ఎత్తామని మర్చిపోయినటువంటి కొన్ని టీవీ ఛానల్స్. అరే, మనం సంస్కారవంతులం కదా, మనుషులం కదా, ఒంటి మీద బట్టేసుకుంటున్నాం కదా, తల్లిదండ్రులు లేదా బళ్ళోకి వెళ్తే గురువులు సంస్కారాన్ని నేర్పారు కదా అనేటువంటి విషయాన్ని కూడా మర్చిపోయి పలికేటువంటి వారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ఏంటి? మీ సొమ్ము కాదు కాబట్టి, జనం సొమ్ము కాబట్టి మీరు తెచ్చే అప్పులు మీ తండ్రి కొడుకులు, మీ భార్య, మీ కోడలు, ఎందుకంటే వారి పేరు ఎందుకు చెప్తా అంటే వారే సంపాదిస్తున్నారు, మేము సంపాదించట్లేదు తండ్రి కొడుకులు చెప్తున్నారు. కాబట్టి మీరు సంపాదించిన సొమ్ము అయితే అక్కడ కడతారా? ఎక్కడన్నా మీ హెరిటేజ్ ఫ్యాక్టరీని అక్కడ అలా ఎక్కడన్నా మారుమూల ప్రాంతాల్లో కట్టారా? ఎక్కడన్నా హైవేల మీద ఎందుకు కట్టారు? హైవే పక్కనే మీ హెరిటేజ్లన్నీ కూడా ఎందుకు కట్టారు? మారుమూల పల్లెటూళ్ళలో ఎందుకు కట్టలేదు? అంటే మీ సొమ్ము, మీ భార్య గారు, కొడల గారు సంపాదించిన సొమ్ము అయితేనేమో మీకు విపరీతమైన భ్రాంతి, అది విపరీతమైన విలువైంది. ప్రజల ఆస్తి మాత్రం ఇలా చేస్తారా? ఏమయ్యా, ఇంత జనం సొమ్ము తగలేసే బదులు హైవే పక్కన అంటే విజయవాడ గుంటూరు మధ్యలోనో, బెజవాడ బందరు మధ్యలోనే, లేదా బెజవాడ ఏలూరు మధ్యలోనో ఎక్కడో అక్కడ కట్టొచ్చు కదా. కట్టి మిగతా జోనింగ్ చేసి వదిలేస్తే అది ప్రజలే నిర్మాణం చేసుకుంటారు కదా అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు అన్నదాన్ని ఏ రకంగా వీరు చిత్రీకరిస్తున్నారు, ఎంత దుర్మార్గంగా చెప్తున్నారు. జగన్ గారు ఏం చెప్పాడు? మరి రోజు మీరు ప్రతి సంవత్సరం చేసేదేంటి? వర్షాలు తగ్గంగానే తుమ్మ చెట్లు కొడతాం, నీళ్లు దోడతాం, తుమ్మ చెట్లు కొడతాం, నీళ్లు దోడతాం. దానికే 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు. దానిలో ఒక 1000 కోట్లు పెట్టి నీళ్లు దోడతాకి పంపోసులు కడతామంటున్నారు. ఇదేనా పోలవరం ప్రాజెక్టా, పట్టిసీమ ప్రాజెక్టా, లేదా ముచ్చుమర్రి ప్రాజెక్టా, లేదా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషనా? 1000 కోట్లు పెట్టి లిఫ్ట్ పెడతాం ఏంటి? అంత వరద వచ్చే చోట రాజధాని కడతాం ఏంటి అనేది జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తే దాన్ని ఈ రకంగా మీరు అవాకులు చవాకులు పెడతాం. మీ ఓడైతే మాట్లాడరా? మీ ఓడి చేసే పాపాలు, మెడికల్ కాలేజీలు అమ్ముతానంటే 50 కోట్లు చేసేదాన్ని 10 రూపాయలకి నేను ఇస్తాను రా బాయ్, నా ఇష్టం అని మాట్లాడితే, ఒళ్ళు బలిసి మాట్లాడితే దాని గురించి మీరు అంటే ఇట్లాంటి బూతులు మాట్లాడరా? నీచంగా కామెంట్ చేయరా? జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి, విజయం కంద కాబట్టి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. అదే మీ ఓల్డ్ కంటే చంద్రబాబు నాయుడు గారు బంగారంలాగా చూసుకుంటారు, బంగారంలాగా మాడతారు, పంపు కొడతారు, జాకిలు పెట్టి లేపుతారు, ఈరుడు సూర్యుడు అని చెప్తారు. అంటే ఈ కట్టి పెట్టండి, ప్రజలు చూస్తున్నారు ప్రతిదీ, మీ వికృత చేష్టల్ని ప్రజలు చూస్తున్నారు. ఖచ్చితంగా మీకంటూ పాలకులకు కానీ మీకు కానీ ఖచ్చితంగా వాత పెట్టే రోజు తొందరలో ఉందని కూడా గుర్తుపెట్టుకోండి.